अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं TNN उर्दू न्यूज़। पेश खिदमत है ये ख़ास खबरें। रुकन असम्बली महबूबनगर NMC यूनिवर्सिटी ने मिनी टैंक बंड पर 50 लाख की लागत से हैमास लाइट्स की तनसीब के कामों का इफ्तिताह अंजाम दिया। इस मौके पर उन्होंने कहा कि आने वाले 2 माह मिनी टैंक बंड एक सियाहती मरकज़ में तब्दील हो जाएगा। इस मौके पर के लक्ष्मण यादव, सदर नशीन मुडा, आनंद कुमार गौड़, साबिक सदर नशीन बल्दिया, अनीता रेड्डी, सदर नशीन मार्केट कमेटी, कमिश्नर बल्दिया, मोहम्मद अवैध, सदर यूथ कांग्रेस, CJ बेनहर, मोहम्मद जहीर, मोहम्मद ताहिर और दीगर मौजूद थे। आइए नाज़रीन डालते हैं इस पर नज़र। గత ప్రభుత్వ హయాంలో పెద్ద చెరువు బ్యూటిఫికేషన్ మొదలై నిధుల లేమితోటి మధ్యలోనే ఆగిపోయిన విషయం అందరికీ తెలుసు. సో దాన్ని మళ్ళీ అధికారులతోటి మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయించి ఈరోజు 2 కోట్ల రూపాయలతోటి ట్యాంక్ బండ్ అభివృద్ధిని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. 50 లక్షలు హైమాస్ట్ లైటింగ్ కోసం, అలాగే 1.5 కోటి రూపాయలు గ్రీనరీసు, పాత్వేసు, సైకిల్ ట్రాకు, వీటన్ని డెవలప్మెంట్ కోసం ఇంకో 1.5 crores, మొత్తం 2 కోట్లతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు 50 లక్షలు చేసుకున్నాం. మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత 1.5 crores కూడా చేసుకుంటాం. ఖచ్చితంగా ఒక 2 నెలల్లో ఈ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్లో ఈ 2 కోట్ల రూపాయలతోటి కంప్లీట్ చేయించి ఈ 1.5 crores, ఈ 50 lakhs ఇది మూడా నుంచి నిధులు తీసుకున్నాం. మన లక్ష్మణ్ యాదవ్ గారు మొత్తం కూడా ప్లానింగ్ చేసి మళ్ళీ ట్యాంక్ బండ్ను ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ట్యాంక్ బండ్ను ఉపయోగించుకునేటట్టుగా కార్యక్రమం వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. रुकन असम्बली महबूबनगर NMC यूनिवर्सिटी ने आज अपने कैंप ऑफिस पर 500 से ज़ायद अफराद में नए राशन कार्ड तकसीम किए। इस मौके पर इन्होंने कहा कि रियासत में 10 साल बाद से इख्तियार रहने वाली BRS पार्टी ने कभी भी एक राशन कार्ड भी आवाम में जारी नहीं किया, लेकिन कांग्रेस हुकूमत ने अपने वादे को वफा करते हुए ये साबित कर दिया कि हमारी हुकूमत अवामी हुकूमत है। यहाँ इस बात का जिक्र ज़रूरी है कि राशन कार्ड्स के लिए दरखास्तें हज़ारों की तादाद में दाखिल की गई, लेकिन सिर्फ 500 अफराद में राशन कार्ड हासिल हुए हैं। इस मौके पर सदर मुडा लक्ष्मण यादव, सिराज कादरी, जनरल सेक्रेटरी DCC, साबिक नायब सदर नशीन बल्दिया मोहम्मद शब्बीर के अलावा दीगर साबिक काउंसलर मौजूद थे। आइए नाज़रीन डालते हैं इस पर नज़र। అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా అధికారులందరినీ మన ఇళ్లకు పంపించి అప్లికేషన్ తీసుకున్నాం. 2-3 సార్లు అప్లికేషన్ తీసుకొని స్క్రూటనైజ్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్లకు మన మహబూబ్నగర్ మండలంలో 20 గ్రామాల్లో 511 రేషన్ కార్డులను ఇచ్చినాం. వీళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఈ రోజు నుంచే ఇస్తారు. మీరు రేషన్ కార్డులో పోయి ఆ డీలర్కు చూపిస్తే మీకు మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం వస్తుంది. ఇది గతంలో ఎవ్వరు ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చెయ్యి గుర్తు పార్టీ మేము ఇచ్చినాం. ఇది మీరు అందరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు ఏమైతుండే, దొడ్డు బియ్యం తీసి అక్కడికక్కడనే తీసి షాపులలో అమ్ముకొని మీరు సన్న బియ్యం కొనుక్కుంటుండే. మీకు నెలకు దాదాపుగా ఒక 20 కేజీల కుటుంబానికి అవసరమైతే మీకు 1000 రూపాయలు ఖర్చు అవుతుండే. కానీ ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు కాకుండా మీ అందరికీ కూడా ప్రభుత్వమే సన్న బియ్యం ఇస్తుంది. మన పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, కమ్మగా మనం వంట వండి పెట్టే అవకాశం మా అక్క చెల్లెళ్ళకు వచ్చింది. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేమందరం కూడా కలిసి ఆలోచన చేస్తే మీకు వచ్చింది. ఇంకా కొంతమందికి రేషన్ కార్డు రాలే, అవన్నీ కూడా స్క్రూటినీలో ఉన్నాయి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. ఇచ్చిన తర్వాత వాళ్లకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం మనిషికి ఇవ్వబోతా ఉన్నాం. అందుకే గతంలో 10 సంవత్సరాలు ఏం చేసారు అనేది మీ అందరికీ తెలుసు. కానీ మేము వచ్చిన ఈ 15 నెలల్లో పేదవాళ్లకు కట్టుకోనికే ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పుడు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసినాం. బస్సులలో ఆడపిల్లలకు ఫ్రీగా ఇప్పుడు సంవత్సరం అయిపోయి బ్రహ్మాండంగా ఫ్రీగా పోతూ ఉన్నారు. కూరగాయలు అమ్మేటోళ్ళు, రైతులు మార్కెట్కు పోవాలన్నా, సామాన్ తెచ్చుకోవాలన్నా, పెళ్లికి పోవాలన్నా, గుళ్ళకు పోవాలన్నా రూపాయి ఖర్చు లేకుండా మా మహిళలకు ఈరోజు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. గ్యాస్ సిలిండర్లు కూడా దాదాపు తెలంగాణలో 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉన్నాం. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా
మీకోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గుర్తించి ఆదరిస్తారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఏ ఇబ్బంది ఉన్నా మీకు రేషన్ షాపులల్లా ఏమైనా పొరపాట్లున్నా మా స్థానిక కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకురండి. వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే నేను అధికారుల దృష్టికి తీసుకొస్తా ఉన్నా. 1 కిలో బియ్యం కూడా బయటికి పోవడానికి వీలు లేదు. ఏ లబ్ధిదారులకైతే ఆ బియ్యం వాళ్ళ పేరు మీద వచ్చిందో ఖచ్చితంగా వాళ్లకు అది చెందాల్సిందే. నేను కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా, ఆ బియ్యం మాత్రం తీసుకొని ఇళ్లలో పెట్టుకోండి. ఒకవేళ మీకు అవసరం లేకున్నా రేపు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే దాన్ని వాడుకోవచ్చు. మాకెందుకులే, మాకుంది కదా, మా పంటలు వండుతున్నాయి కదా అని చెప్పి మీరు అనుకుంటే మీరు నష్టపోతాం. ఆ పంటకు వచ్చేది బయట అమ్ముకోండి, కానీ మీకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్కరికి ఇచ్చే 6 కిలోల బియ్యాన్ని మీరు ఖచ్చితంగా నెలకు పోయి తీసుకొచ్చుకొని మీ ఇంటికి తీసుకొచ్చుకోండి. మీరు అక్కడిక్కడ దాన్ని మీరు పోకుంటే అది మళ్ళా మార్కెట్లకు పోతుంది. కానీ దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.